ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను నా దేవుడైన యెహోవా నన్ను చేరదీయును అని. ప్రజలారా, ఈ లోకంలో ఎవరైనా నమ్మదగిన వారు ఉన్నారా అంటే, ఎంతైనా నమ్మదగిన వారు ఉన్నారా అంటే, ఎల్లకాలము నమ్మదగిన వారు ఉన్నారా అంటే, ఆధారం ఉన్నారా అంటే, అది కేవలము మన దేవుడు తప్ప మరెవరూ లేరు ఈ లోకంలో. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొంతవరకే వారు మనల్ని పోషించును. వారు ఈ లోకాన్ని విడిచిన తరువాత వారి ప్రేమ కూడా వెళ్ళిపోవును. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కొద్ది రోజుల వరకే ఉండును. మరి ఈ కాలంలో అంతా పై ప్రేమలు, సత్సంబంధము కలిగి ఉండటలేదు. మరి చుట్టూరా బంధువులు, స్నేహితులు గూర్చి ఇక చెప్పవలసిన అవసరము లేదు. అవసరము ఉంటే మనతో ఉందురు, లేదంటే మనల్ని విడిచి వెళ్ళిపోదురు, మన మీద తిరుగుబాటు చేదురు. ప్రజలారా, కొన్ని పరిస్థితులు జీవితంలో ఎలాగునవచ్చునంటే, నమ్మిన తల్లిదండ్రులే తరిమివేయడమో, లేక సొంత వారే మనల్ని మోసం చేసి విడిచిపెట్టడమో, లేక ఎంతో చక్కగా ప్రేమించిన తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, మనము ఒంటరి వారమైనప్పుడు ఎవరో మనల్ని చేరదీయకపోవడము లాంటి పరిస్థితులు, అందరూ వెలివేసినటువంటి పరిస్థితులు అనేక మంది జీవితంలో తలెత్తి ఉండును. అప్పుడు మన హృదయము గాయపడును, మనము ధైర్యమును కోల్పోదుము, మనము ఆశ్రయము లేని వారిగా, ఆధారము లేని వారిగా, ఒంటరిగా ఉన్నామని దిగులు, భీతి చెందుదుము. మరికొందరికి చుట్టూరు అందరూ ఉన్న లోపట వారు ఒంటరితనమును అనుభవిస్తూ సమాధానము లేనటువంటి పరిస్థితి. అయితే ప్రజలారా, ఏ స్థితిలోనైనా, ఎత్తుల్లోనైనా, లోతుల్లోనైనా, వెలుగులోనైనా, చీకటిలోనైనా, సంతోషంలో అయినా, శ్రమల్లో అయినా, సమృద్ధిలో అయినా, లేమిలోనైనా, కొరతలోనైనా, అందరూ మనల్ని పొగిడినప్పుడైనా, లేక మనము అందరి చేత అవమానింపబడినప్పుడైనా, ఎన్నిక అయినప్పుడైనా, తృణీకరింపబడినప్పుడైనా, విజయంలోనైనా, పరాజయంలోనైనా, ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు చూచినా చూడకపోయినా, ఇదిగో ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించిన, అనుక్షణము మనల్ని కంటిపాపులా కాపాడుతూ రక్షిస్తున్న, మనకు సమస్తమును దయచేస్తున్న, మనల్ని చెయ్యి పట్టుకుని నడిపించుచున్న మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఉన్నాడు. విడువని ఎడబాయని దేవుడు మనకి ఉన్నాడు. ఆశ్రయము, ఆధారము, కోటగా, కంచెగా ఆయన మనకి ఉన్నాడు. గనుక ప్రజలారా, నేను ఒంటరివాడును, నాకు ఎవరూ లేరు, నాకు ఎవరు సహాయము చేయరు అన్న అపవాది యొక్క తంత్రపు ఆలోచనలు మీ మనస్సులో రానియకుడి. నా దేవుడు నాకున్నాడు, ఆయన నాకుండగా నాకేమీ కొదవలేదు. ఆయన నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు? ఆయన నన్ను నడిపించుచుండగా నన్ను ఆపేది ఎవరు? ఆయన నన్ను చేరదీయును అని విశ్వసించి ప్రభువును మన సొంత రక్షకునిగా, తండ్రిగా అంగీకరించి ధైర్యముగా, సంతోషముగా జీవిద్దాం. ప్రభువు మనకు చాలును, ఆయన కృప మనకి చాలును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. దిక్కులేని వారికి నీవే దిక్కయ్యా. మా ఒంటరి బ్రతుకుల్లో వెలుగును నింపి, మాకంటూ పరమ తండ్రిగా, పరమ కాపరిగా, ఆశ్రయముగా ఉన్న ప్రభువా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. తండ్రి, మేము దిక్కులేని వారము కామని, ఎన్నిక లేని వారము కామని, మనుష్యుల దృష్టిలో తృణీకరింపబడిన మా పరమ తండ్రి దృష్టిలో మేము ఆయన ప్రియమైన కుమారులము, కుమార్తెలమని విశ్వసించి, ఎంతో విలువైన వారమని విశ్వసించి, తండ్రి, మీ యొద్ద సేద తీరుటకు, శక్తి పొందుకున్నటకు, ధైర్యము పొందుకున్నటకు, ఆశ్రయము పొందుకున్నటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.